ఇక విజయ్ దేవరకొండ ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఇక మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ సినిమాగా రాజువారు రాణి గారు సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రూరల్ యాక్షన్ డ్రామా కథతో సినిమా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటూ రక్తంతో తడిచిన ఓ చెయ్యి ఓ కత్తిని పట్టుకున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక దీంతో విజయ్ దేవరకొండ ఈసారి ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ ఒక్క పోస్టర్ డైలాగ్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. అందుకే అన్ని భాషల్లోనూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ స్పై యాక్షన్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. అలాగే విజయ్ దేవరకొండ చేతిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా ఓ భారీ సినిమా ఉంది. ఏది ఏమైనా దిల్ రాజు దర్శకత్వంలో ఈ పోస్టర్ ని రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.